అందరికీ నమస్తే. ఈ రోజు మనం రియాక్ట్ చేసి ఎవరు నేర్చుకోవచ్చు, డామిని అండ్ రియా వాళ్ళు డిస్కస్ చేస్తారు. అసలు వాళ్ళిద్దరు ఎవరు? ఫ్రెండ్ డాటర్ కాదు, నా ఫ్రెండ్స్. యా నేను రియాక్ట్ చేసి నేర్చుకుంటున్నా. ఇది చాలా సింపుల్ తెలుసా, దీంతో ఏదైనా మిరాకిల్స్ చేసేయచ్చు. యాక్ చేసా ఏం చేస్తాం దానితో? ఏం లేదు రియా, ఇది అన్ని వెబ్సైట్ డెవలపర్స్ నేర్చుకోవాల్సిన నాలెడ్జ్. రియాక్ట్ చేసి నేర్చుకోవడం అంటే ఫ్రంట్ ఎండ్ కోడింగ్ లో మనం సూపర్ హీరోస్ అయినట్టే తెలుసా. బానే ఉంది, కానీ ఇది నేర్చుకోవటానికి ఏమైనా స్పెషల్ పవర్స్ కావాలా? పవర్స్ ఏం అక్కర్లేదు, కానీ కొన్ని ప్రీ రిక్విసైట్స్ అయితే ఉన్నాయి. అలాంటి ప్రీ రిక్విసైట్స్ ఉన్న ఎవరికైనా ఇది ఈజీ. ప్రీ రిక్విసైట్స్ అవి కొంపతీస్ ఎక్స్పెన్సివ్ కోర్స్లా ఏంటి? నువ్వేమి టెన్షన్ పడుకు, నేను క్లారిటీ ఇస్తా. మ్యాథ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి బేసిక్స్ లైక్ ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా ఇంపార్టెంటో రియాక్ట్ నేర్చుకోవడానికి కూడా HTML, CSS, జావా స్క్రిప్ట్ కూడా అలానే ఇంపార్టెంట్. బేసిక్స్ ఆఫ్ Node.js కూడా తెలుసుకోవాలి. దీనివల్ల సర్వర్స్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతున్నట్టే ఉంది. అంటే అంత కష్టం లేకుండా నేర్చుకోవచ్చు అంటున్నావు, అంతేనా? అవును, ఇది కోడింగ్కి కొత్తగా ఉన్న వాళ్ళకి కూడా ఈజీ. మనకు జావా స్క్రిప్ట్తో కాస్త ఫెమిలియారిటీ ఉంటే చాలు, మామూలు వెబ్ యాప్స్ని అద్భుతమైన SPSగా మార్చేస్తుంది. ఏంటి స్పానా? మసాజ్ స్పాయే కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయ్యో, స్పా అంటే నువ్వు అనుకున్నది కాదు, సింగిల్ పేజ్ అప్లికేషన్. రియాక్ట్ మెయిన్ గా SPS ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. పేజ్ రిఫ్రెష్ అవ్వకుండా అవే పేజెస్ లో కొత్త కంటెంట్ చూపించడానికి రియాక్ట్ JS కరెక్టేనా అంటే ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. రియాక్ట్ JS నేర్చుకోవడం ఈజీయే, కానీ కాస్త జావా స్క్రిప్ట్ మేనేజ్ చేయడమే కొంచెం కష్టం. అది వస్తే రియాక్ట్ వచ్చేసినట్టేనా? అయిపోలేదు, ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉంది, Node.js కొత్తదేమీ కాదు. ఓన్లీ జావా స్క్రిప్ట్లో సర్వర్ సైడ్ కోడింగ్ నేర్చుకో, అంతే, సింపుల్గానే ఉంటుంది. మరి నీ రియాక్ట్ ఎంతవరకు వచ్చింది? నేను కూడా జాయిన్ అవుతాను. నువ్వు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా, నువ్వెక్కడ నేర్చుకున్నావు? నాకు వేరే ఫ్రెండ్ ఒక అకాడమీని సజెస్ట్ చేసింది, అందులో నేర్చుకుంటున్నాను. ట్రాలీ అకాడమీ. సరే డామ్ని, రియాక్ట్ నేర్చుకోవడానికి వెళ్దామా? బయలుదేరదాం బాబు. వద్దండి, ఇంకా సేపు ఉండి ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. బయలుదేరండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోలో డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రియాక్ట్. ఫాలో ఫర్ మోర్.